ఇది చూస్తున్నారా, భలే ఉంది, చిన్న నది ఇది. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద స్టేడియం ఉంది. ఇది చాలా మీకు కనపడుతుంది కదా, కృష్ణుడిది మూర్తి ఉంది. ఆవుకి ఎంత ఫుడ్ ఇచ్చిన పుణ్యం, నిజంగానే చాలా పుణ్యం. సో ఈ క్రెడిట్స్ మొత్తం నేను ఇప్పుడు దాకా చేసిన మొత్తం క్రెడిట్స్ అనేది నేను మీకే ఇస్తున్నాను. అండ్ దేవుడు నాకు బ్లెస్ చేస్తున్నారు కాబట్టి దేవుడికి నిజంగానే దండం. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఓకే, బయట చూస్తున్నారా ఎంత ఎండ ఉంది. అండ్ ఇవాళ అనేది నాది డే 4 నా ఛాలెంజ్కి. నేను మీకు చెప్పాను కదా 20 days 20 trips 20 ప్లేసెస్ అనేది 20 వీడియోస్తో కవర్ చేస్తాను. అలాగే ఇవాళ అది నాది డే 4. ఇవాళ నేనేం డిసైడ్ చేశానంటే ఒక 3 ప్లేసెస్ వెళ్తాను. కానీ ఈ డే ఒక్క రోజులోనే 3 ప్లేసెస్ కవర్ చేద్దామని ప్లాన్ చేశాను. బట్ మీరు అలా అనుకోమాకండి, నేను 3 ప్లేసెస్ కవర్ చేస్తున్నానంటే 17 days అయిపోద్దని. అలా కాదు, 3 ప్లేస్లు ఇవాళ చూపిస్తాను మీకు. అదేంటంటే పల్లెటూరు, చిన్న ఊర్లు ఉంటే అవి చూపిస్తాను. ఒకటి గుడివాడ తర్వాత అనేది మాటూరు, అండ్ దాని తర్వాత అనేది పెద్ద పారుపొడి. సో ఈ 3 ప్లేసెస్ అనేది ఇవాళ కవర్ చేస్తాను నేను. ఈ 3 ప్లేసెస్లో ఏంటి స్పెషల్, అక్కడ ఏం దొరుకుతుంది, అక్కడ వెళ్తే ఏంటి, ఏమున్నాయి మనకి టూరిస్ట్ ప్లేసెస్ అనేది కవర్ చేద్దాము. సో ఇప్పుడు నేను రెడీ అయిపోయాను. అండ్ ఎండ అయితే బేభత్సంగా ఉంది ఇవాళ. నాకు అర్థం కావట్లేదు ఎలా ఉంటుందో బయట. నేను వీడియో షూట్స్ కూడా చేస్తే నేను బాగా స్వెట్టింగ్ అవుద్ది ఇవాళ ఖచ్చితంగా నాకు. అండ్ క్లైమేట్ అనేది కూడా నిజంగానే సపోర్టే చేయట్లేదు నాకు. దీంతో పాటు ఇంకొక గుడ్ న్యూస్ ఉంది, నేను మీతో షేర్ చేయాలి. కానీ ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, మధ్యలో ఎక్కడైనా నేను మీతో షేర్ చేయొచ్చు. సో డెఫినెట్గా ఈ వీడియోని చూడండి, స్కిప్ చేయమాకండి, మిస్ చేయమాకండి. నేను ప్రతి మూమెంట్ అనేది నేను రికార్డ్ చేస్తాను. ఏ మూమెంట్లో అనేది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో డోంట్ స్కిప్ అండ్ లాస్ట్ దాకా చూడండి. ఇవాళ నేను బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటున్నాను, ఎందుకంటే నాది బ్లూ షర్ట్. సో దీంతో మ్యాచింగ్ అయిపోతుంది. బ్లాక్ వేసుకోకుండా బ్లూ వేసుకుంటా. ఎండ బేభత్సంగా ఉంది, గాలి మాత్రం సూపర్ వస్తుంది అసలు. సరే, ఇప్పుడు వెళ్ళిపోదాం మనం గుడివాడకి ఫస్ట్. సో ఇప్పుడు కార్ దగ్గరికి వచ్చేసాము. అండ్ కార్ కూడా అనేది దీంట్లో ఫుల్ ఛార్జింగ్ ఉంది. ఏమైనా చూసారా, 100% ఛార్జ్ ఉంది. సో మీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఇక్కడ నుంచి గుడివాడ అనేది దాదాపు ఒక 61 కిలోమీటర్ ఉంది. అండ్ గుడివాడ నుంచి నేను వెళ్ళేది మాటూర్ అనేది ఒక 8 కిలోమీటర్ ఉంటుంది. మాటూరు నుంచి వెళ్తాను ఎక్కడికి, పెద్ద పారుపూడికి వెళ్తాను. ఆ ఊరు అనేది అక్కడ నుంచి సుమారుగా ఒక 8-9 కిలోమీటర్ ఉంటుంది. చెప్పాలంటే ఒక 76 కిలోమీటర్ ఎంత అవుతుంది అంటే 76 వెళ్ళడం 76 రావడం అంటే మనకి ఎంత అవుతుంది, దాదాపు చెప్పాలంటే 152 కిలోమీటర్లు అవుతుంది. సరే, 152 అంటే ఇంకొక 10 కిలోమీటర్ ఎక్స్ట్రా యాడ్ చేద్దాం, 162 కిలోమీటర్. సో 162 కిలోమీటర్స్ అనేది నేను ఇవాళ మొత్తం నా టాటా టియాగో ఈవీలో అనేది ట్రావెల్ చేస్తాను. అది కూడా నేను ఛార్జ్ చేయను కార్ని. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మన కార్ ఇప్పుడు 202 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది, 100% బ్యాటరీ ఉంది. దీన్ని కూడా 0 చేసేద్దాం. 141 చూపిస్తుంది కదా, 0 అయిపోయింది. సో కిలోమీటర్స్ రేంజ్ అనేది కూడా కిలోమీటర్ 0 అయిపోయింది, రేంజ్ 202 ఉంది. అండ్ ఇది కూడా చూడండి, విజయవాడ వచ్చేసాను. ఇది గన్నవరం వెళ్ళే దారి. చూసిన రెడ్గా ఉంది, ఇక్కడ మ్యాప్లో చూపిస్తుంది. దాని అర్థం ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ జామ్, అంటే ఆగిపోయి ఉంది. ఇదిగోండి ఇలా ఉంటుంది ట్రాఫిక్, చాలా స్లోగా వెళ్తుంది. సో అందుకనే ఈ రెడ్ లైన్ చూపిస్తుంది, అంటే వాళ్ళు చాలా ట్రాఫిక్ ఉంది ఏంటో మరి ఎందుకో. అండ్ ఇదిగోండి ఇలాగే విజయవాడ నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్తున్నాం, రాజమండ్రి వెళ్ళే రోడ్ ఇది. అండ్ ఇక్కడేమో రైట్ సైడ్లో మనకు కొంచెం ముందు చూస్తే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకోటి కనబడుతుంది కదా, ఈ అండర్ పాస్ నుంచి అక్కడ దాటిన తర్వాత ఈ బ్రిడ్జ్ని అక్కడ రైట్ వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది, విజయవాడ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు చూస్తున్నారా, మనం ఇంకా ముందుకు వచ్చేసాం. గుడివాడ వెళ్ళే దారి ఇది మొత్తం చెప్పాలంటే. ఈ దారి చూసారా, కన్స్ట్రక్ట్ అయిపోయింది, రోడ్ చాలా బాగుంది. ఇంత ముందు నేను గత 3-4 సంవత్సరం క్రితం నేను వచ్చాను ఇక్కడ, గుడివాడ వెళ్తూ ఉండేవాడిని ఏదో పని మీద. ఆ టైంలో నేను చూస్తే రోడ్ ఇంకా తయారు చేస్తున్నారు, అస్సలు బాగాలేదు రోడ్. కానీ గుడివాడకి వెళ్ళడానికి దారి మాత్రం ఇప్పుడు సూపర్ ఉంది, కొత్త రోడ్ ఉంది కదా, చాలా బాగుంది. ఓకే, అయితే ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారో మొత్తం గ్రీనరీ ఎంత కనపడుతుంది. సో గుడివాడకి వెళ్ళే దారిలో మీకు మొత్తం గ్రీన్ ఫీల్డ్స్ ఇలాగే మీకు బాగా కనపడతాయి, అంటే పొలాలు ఎక్కువ కనపడతాయి. ఇది చూస్తున్నారు ఇక్కడ, ఇది ఎందుకు చేస్తారో తెలుసా, జస్ట్ ఆ ప్లాంట్స్కి అనేది అన్నిటికీ నీళ్ళు అందించాలి, వాళ్ళ దగ్గర దాకా వెళ్ళాలని ఇలాంటిది వీళ్ళు కట్టేసి నీళ్ళు పంపిస్తారు. అండ్ అలాగే ఇంకో విషయం మీకు చెప్పాలంటే నేనేమనుకుంటున్నాను, ఇక్కడ ఇది రైస్ అనుకుంటా,
మొత్తం రైస్ పొలం అనుకుంటా ఇది, అందుకనే ఎంత గ్రీన్గా కనపడుతున్నాయి ఇది. అండ్ ఇక్కడ చూస్తుంటే చాలా నీట్గా ఉన్నాయి, వర్షాకాలం కూడా కదా, దానివల్ల ఇది ఇంకా మెరిసిపోతున్నాయి బాగా. అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం గుడివాడకి. అలాగే ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నాకేం కనిపించింది తెలుసా, చెప్పాలంటే ఒక రివర్ చెప్పినా, డ్యామ్ చెప్పినా, ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లా, కానీ చిన్నదే, అలా ఏం లేదు. చూడండి ఎంత బాగుంది కదా. అంటే చూడండి, ఇక్కడ విజయవాడ నుంచి ఇలా వచ్చాను, గుడివాడకి వెళ్ళండి ఆ దారి మధ్యలో మీరు ఇలా కింద దిగి వస్తే మీకు ఇది కనపడుతుంది. ఇది చూస్తున్నారా, భలే ఉంది, చిన్న నది ఇది. నది అనొచ్చా లేదంటే ఏం చెప్తారు నాకు తెలీదు, బట్ మీకు అర్థమైంది కదా. వాము నిజంగానే ఇందాక అనుకున్నాను రోడ్ చాలా బాగుందని, కానీ అలా కాదు గైస్. చూస్తున్నారా ఎంత పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి ఇక్కడ, మామూలుగా గోతులు లేవు అసలు. చూడండి ఇక్కడ గోతులు చూడండి ఎలా ఉన్నాయి, ఎంత పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి అసలు. ఇప్పుడు జస్ట్ నేను 3-4 కిలోమీటర్ నుంచి తోలుతున్నాను, నాకు ఇలాగే గోతులు కనబడుతున్నాయి. అసలు గోతుల్లో రోడ్ చేశారా, రోడ్లో గోతులు చేశారు, నాకు నాకు అర్థం కాదు. అయితే ఇప్పుడు చూస్తున్నారా, ఇప్పుడు మనం వచ్చేసాం మెయిన్ గుడివాడ. ఇది గుడివాడ సెంటరు. అండ్ ఇలాగే ఇప్పుడు కానీ ఇక్కడ స్టాప్ తీసుకోకుండా ఫస్ట్ మనం వెళ్ళిపోదాం పెద్దపారుపూడికి. ఇప్పుడు మనం వెళ్ళిపోదాము, అక్కడ కవర్ చేసి దాని తర్వాత రిటర్న్లో అనేది కవర్ చేద్దాము. కానీ ఏంటో ఇవాళ షాపులు అన్నీ మూసేసి ఉన్నాయి, ఎందుకో నాకు మరి అర్థం కావట్లేదు. చూస్తున్నారా మొత్తం షాప్ అంతా క్లోజ్ చేసి ఉన్నాయి. ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్లో షాప్ క్లోజ్డ్, ఇక్కడ షాప్ క్లోజ్, అన్ని షాప్ క్లోజ్ ఉన్నాయి, ఏదో బంద్లో ఉంది ఏంటో. సో గైస్ అయితే నేను ఒక చిన్న స్టాప్ తీసుకున్నాను. నేను ఇప్పుడు పెద్దపారుపూడి అయితే నేను వెళ్ళొచ్చేసాను. వెనకాల చూస్తున్నారా, ఇది గుడివాడ మెయిన్ జంక్షన్ ఏరియా, ఇది సెంటర్, ఇది గుడివాడది. అండ్ అలాగే అటు వెళ్ళారంటే పెద్దపారుపూడి వస్తుంది, ఇటు విజయవాడ, ఇటువైపు నుంచి నేను వచ్చాను. అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా షాప్స్ అనేది క్లోజ్ ఉన్నాయి. అది ఎందుకు క్లోజ్ ఉన్నాయి నేను మీకు చెప్తాను. ఇదిగోండి, నాకు దారిలో ఈ పేపర్ దొరికింది, నాకు డౌట్ వచ్చింది ఎందుకు క్లోజ్ ఉంది ఇవాళ అన్ని షాప్స్, ఏంటనేది కారణం అనేది అనుకున్నాను. దాని తర్వాత నేను చూస్తే ఇక్కడ ఒక పేపర్ దొరికింది, ఇది మొత్తం తెలుగులో రాసింది, మీరు చూస్తున్నారు కదా మొత్తం తెలుగులో రాసింది, నాకు అర్థం కాలేదు. అయితే నేను ఇది గూగుల్లో ట్రాన్స్లేట్ చేశాను, ఆ ట్రాన్స్లేషన్ అనేది ఇలా చేసాను చూస్తున్నారా. సో ఈ ఫోటో తీసుకొని ఇలాగా దీని మొత్తం ఇది ట్రాన్స్లేట్ అయిపోయింది. అండ్ దీంట్లో ఏం రాసిందంటే అదే 21వ తారీఖు అంటే ఇవాళ అనేది మొత్తం బంద్, ఈ ఏరియా మొత్తం దగ్గరలో ఉన్న ఊర్లన్నీ బంద్. SC ST వాళ్ళు అనేది కాన్స్టిట్యూషన్లో ఏదో చేంజెస్ చేయాలి, సో దానివల్ల వాళ్ళు ఏంటంటే భారత్ బంద్ అనేది పెట్టారు. సో అందుకునే ఇక్కడ ఏమీ ఓపెన్ లేదు, ఏ షాప్ ఓపెన్ లేదు, కావాలంటే తినడానికి తప్ప కానీ ఇంకా అన్ని షాప్స్ అనేది క్లోజ్ ఉన్నాయి. సో అందుకనే ఇప్పుడు నాకు చూపించడానికి ఇక్కడ ఏం లేదు, కానీ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి NTR స్టేడియం ఒకటి ఉంది, అండ్ పార్క్ ఒకటి ఉంది గుడివాడలో. సో ఆ 2 చిన్నయ్యే. సో గుడివాడలో మనకి తిరగడానికి పెద్దగా ఏం లేదు, ఆ 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ప్లేసెస్ అనేది కవర్ చేసేద్దాం. అండ్ ఇక్కడ ఏదో కొత్త స్టాచ్యూ కట్టినట్టున్నారు, ఇప్పుడు కాదు కానీ ఇంత ముందే కట్టేశారు. నాకైతే అనుకున్నా పరశురామ్ స్టాచ్యూ ఇది అని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఇది NTR స్టేడియంకి అనేది వచ్చేసాం. పైన చూస్తున్నారా మీకు కనపడుతుంది, అది స్టేడియంది ఐ థింక్ హైయెస్ట్ పాయింట్. అండ్ కిందేమో ఇది బ్యాక్ సైడ్ మొత్తం అంటే అవుటర్ సైడ్, బయట వైపు మొత్తం ఇలా చూస్తే కొట్లు ఉంటాయి అన్నీ. సో గుడివాడకి ఇది ఫేమస్ స్టేడియం. ఇప్పుడు దీని లోపల వెళ్ళి చూద్దాం స్టేడియం ఎలా ఉందో. ఓకే, అయితే ఇప్పుడు మనం కార్ నుండి దిగిపోయాము అండ్ పైకి వెళ్ళి చూద్దాం స్టేడియం, లోపల వెళ్ళి చూద్దాం స్టేడియం ఎలా ఉంది మొత్తం. ఈ స్టేడియం చూస్తున్నారా, దీని ఎదురుగానే ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఈ పార్క్ తర్వాత కవర్ చేద్దాం, ఫస్ట్ ఈ స్టేడియం అనేది కవర్ చేసేద్దాం. స్టేడియంకి నాకు ఇక్కడ ఒక ఎంట్రన్స్ కనిపించింది, దీని లోపలికి వెళ్ళిపోదాం. ఓకే లెట్స్ గో. ఓహో గుడివాడకి ఇంత పెద్ద స్టేడియం ఉందా, అరే సూపర్, నేను అనుకోలేదు ఇంత పెద్ద స్టేడియం ఉందని గుడివాడకి. అండ్ అలాగే చూస్తున్నారా ఎంతమంది అనేది ఇక్కడ ఆటలు ఆడుతున్నారు, పిల్లలందరూ వచ్చేసి ఇక్కడ క్రికెట్ అవన్నీ ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ గుడివాడకి హెలిప్యాడ్ కూడా ఉంది, అంటే హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేసుకోవచ్చు. భలే ఉంది ఇదే. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద స్టేడియం ఉంది, ఇది చాలా పెద్ద స్టేడియం చెప్పాలంటే. అండ్ కానీ అంత పెద్దదంటే మన విజయవాడలో ఉన్న అంత పెద్ద స్టేడియం అయితే కాదు, దీనికన్నా చాలా పెద్ద పెద్ద స్టేడియంస్ ఉన్నాయి. బట్ గుడివాడలో కూడా ఈ స్టేడియం ఉందనేది నాకు ఇవాళ తెలిసింది. అలాగే చాలా మంచిది, గుడివాడ చాలా చిన్న ఊరు అని చెప్పాలి.
ఇలాంటి ఊర్లో కూడా పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. అయినా ఇది మంచి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు, చాలా మంచి పని చేశారు ఇది కట్టించేసి. కొత్తదైతే కాదు, చాలా పాతది, కానీ ఇది ఉందని తెలుసు కదా చాలు. అండ్ మన గుడివాడలో చెప్పాలంటే 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇదొకటి, ఇంకో పార్క్ ఒకటి ఉంది, అలాగే ఇంకో 2-3 గుడులు ఉన్నాయి. ఆ టెంపుల్ అయితే ఇప్పుడు ఈ టైంలో క్లోజ్ చేసి ఉన్నాయి. అలాగే ఇవాళ భారత్ బంద్ కూడా పెట్టారు. సో దానివల్ల అనేది గుడివాడలో చూపించడానికి ఇంకా ఏం లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం, మనం వెళ్ళిపోదాం పార్క్కి. ఓకే, స్టేడియం నుంచి అయితే బయలుదేరిపోయాను, ఇప్పుడు పార్క్కి వెళ్ళిపోతాం. దీని లోపల ఏముంది ఇప్పుడు చూపిస్తా. నిషా కూడా నాతో పాటు వచ్చేసింది. ఇప్పుడు మేము ఇద్దరు కలిసి వెళ్తున్నాం. నిషా ఏమంటుందంటే తనకి వాకింగ్ చేయాలందంట. కొంచెం ఇప్పుడే జస్ట్ లంచ్ చేసాం కదా, లంచ్ చేసిన తర్వాత కొంచెం వాకింగ్ చేస్తే బాగుంటుంది, బెటర్గా ఉంటుందని తను వాకింగ్ వచ్చింది. ఈ పార్క్ అనేది నాకు ఎంట్రన్స్ ఎక్కడ కనిపించలేదు, లాస్ట్లో నాకు అక్కడ కనిపించింది. అటువైపు ఉంది, అంటే రోడ్ అవతల వైపు వెళ్ళాలి నేను. అంటే రోడ్కి ఆ రోడ్లో ఉంది, నేను ఈ రోడ్లో ఉన్నాను. ఇప్పుడు అంతా తిరిగి రావాలంటే కుదరదు, అందుకని నాకు ఇక్కడ కొంచెం ఓపెన్ కనిపించింది. సో ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ ఇలా వెళ్ళడమే అంతే, అర్థమైందా? లోపలికి వచ్చేసాను, చూస్తున్నారా? ఇది పాత్వే వాకింగ్ చేయడానికి. ఇలా మొత్తం చుట్టంతా మనం ఒక రౌండ్ వేసుకోవచ్చు. అటువైపు ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నాకు సరిగ్గా అనిపించట్లేదు బాగుందో లేదనేది. కానీ ఇదేం చిన్న పార్క్ ఏం లేదు దీంట్లో. సో గైస్ చూస్తున్నారా, ఈ పార్క్లో అనేది నా వెనకాల మీకు కనపడుతుంది కదా, కృష్ణుడిది మూర్తి ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఒక్కటి, ఈ పార్క్లో కృష్ణుడి మూర్తి ఒకటే కనపడుతుంది. దాని చుట్టుపక్కల మొత్తం ఏమో ఫౌంటైన్ లాగా కట్టారు, కానీ అది పని చేయట్లేదు చెప్పాలంటే. అండ్ అలాగే ఈ పార్క్లో అనేది ఒక జీసస్ది కూడా స్టాచ్యూ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ పెద్దగా అయితే ఇంకా ఏం కనిపించట్లేదు. ఎంతే ఈ చిన్న పార్క్, మహా అయితే 1 ఎకరం ఉంటుంది ఏమో నేను అనుకుంటున్నాను ఈ పార్క్ ల్యాండ్ అయితే. ఇంకా గుడివాడలో ఏముంటుంది, లోకల్ స్ట్రీటే, లోకల్ మార్కెట్ ఉంటుంది, స్ట్రీట్ ఉంటుంది, చాలా చిన్న ఊరు, ఒక సింగిల్ బస్ స్టాండ్. అండ్ గుడివాడకు ఒక రైల్వే స్టేషన్ ఉంది. అలాగే ఇంకా గుడివాడలో చెప్పేది ఇంకేం లేదు. సో నేను మీకు ఏదో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఇచ్చేస్తున్నాను. నేను అలాగే అక్కడ చూస్తున్నారా, మీకు కనపడుతుంది ఒకటి ఆ హట్ లాంటిది, అంటే హట్ లాగే అనుకోండి, కానీ సిమెంట్తో తయారు చేస్తే దాని లోపల మీరు కూర్చోవచ్చు నీడ కోసం. అలాగే చెట్లు కూడా ఉంటాయి నీడ కోసం, కింద కూర్చోవచ్చు. అండ్ అక్కడ కూడా ఉంది. ఇంకేం లేదు ఇక్కడ చెప్పాలంటే. నేను అలాగే పార్క్ నుంచి బయటకు వచ్చేసాను, ముందుకెళ్ళి చూస్తున్నాను. నాకు ఇందాక ఏదో కనిపించింది దూరం నుంచి, అంటే ఏదో పార్క్ లాగా ఉందా, మరి ఏంటి కొత్తగా కట్టినట్టున్నారా ఏంటో చూడాలి అక్కడ. ఓ, ఇది ప్లేస్ ఏదో హాకీలా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇక్కడ మీరు చూసారా హాకీది నెట్లా కట్టారు, గోల్ పోస్ట్ ఉంది. అలాగే ఇదంతా ఐ థింక్ హాకీకి సంబంధించిన కట్టినది. అండ్ అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ పిల్లలు ఆడుకునే పార్క్ ఉంది. ఇదిగోండి మన లోపలికి వచ్చాము, చిన్న మార్కెట్ లా కనపడుతుంది ఇక్కడ. ఎంతండి? 100కి 5. విజయవాడలో 7-8 ఇస్తున్నారు. అవును, విజయవాడలో ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. చెయ్యే 6 देंगे 100 रुपये में. मैं बोला 8 दे रहे हैं. ఇది మొత్తం లోకల్ మార్కెట్. మేమేమో తీసేసుకున్నాం, 7 కాయలు ఇచ్చారు మాకు 100 రూపాయలకి. ఇక్కడ యాపిల్ దొరుకుతున్నాయి, ఈ కవర్ వచ్చేసరికి 50 రూపాయలు. చూడండి తక్కువలో భలే దొరుకుతున్నాయి. సో నిషా అయితే కొన్ని ఫ్రూట్స్ తీసేసుకుంది ఇక్కడ. అండ్ అలాగే నేను ఇదిగోండి స్వీట్ కార్న్ తీసేసుకున్నాం. ఇక్కడే మొత్తం పర్చేస్ చేసి వెళ్ళిపోతున్నాం. సో అయితే ఇప్పుడు ఏమన్నది ఇంటికి వెళ్ళిపోదాం. మనకేమో ఈ యాపిల్ దొరికింది, చిన్నది కానీ భలే క్యూట్గా ఉంది. సో నేను మీకు చెప్పాను కదా, మీకు గుడ్ న్యూస్ ఉంది, ఒక ఎక్సైటింగ్ న్యూస్ ఉంది, నేను మీతో షేర్ చేయాలి. అదేంటంటే నేను మీ అందరికీ ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను అనేది నా లైఫ్లో అనేది యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేసి నాది ఇంకో సెకండ్ మైల్ స్టోన్ అనేది నేను క్రాస్ చేశాను, అది 1000 సబ్స్క్రైబర్స్. సో ఫైనల్లీ నేను అనేది 1000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయిపోయాను. ఇంతకుముందు ఫస్ట్ మైల్ స్టోన్ అనేది నాది 500 సబ్స్క్రైబర్స్, ఇప్పుడు 1000. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు 7 months అయింది స్టార్ట్ చేసి ఈ కెరియర్ని. అండ్ ఈ కెరియర్ నాది ఈజీగా లేదు, కానీ స్మూత్గా నడిచింది, బాగుంది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏదైనా నేను ఈ మొత్తం జర్నీ మొత్తం చేశాను కదా, ఈ 7 months జర్నీ మొత్తం అనేది ఇది నేను చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా ఇంట్రెస్ట్తో నేను చేశాను. ఏదో కావాలని చేయాలి బలవంతంగా అనేది నేనేం చేయలేదు. అలాగే మీరు కూడా మీ జీవితంలో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్తో పాటు మీరు దానిలో ఫాలో అవ్వండి, నాలాగే సేమ్. సో మీరు మీ ప్రతి మైల్ స్టోన్ ఏది మీ దగ్గర టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ కానీ ఆ గోల్ కానీ మీరు రీచ్ అవుతారు, నాలాగే సేమ్. ఏదైనా ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏ టార్గెట్స్ గోల్స్ అయినా మనం ఎప్పుడు రీచ్ అవ్వలేము.
సో మనకి ఇంట్రెస్ట్, మన పనిలో ఇంట్రెస్ట్ చూపిస్తేనే మనం ఎప్పుడైనా ఏ గోల్ అయినా రీచ్ అవ్వాలనుకుంటే ఆ గోల్కి రీచ్ అయిపోతాం. ఇవాళ 1000 సబ్స్క్రైబర్స్, నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా 10,000 సబ్స్క్రైబర్స్, 1,00,000 సబ్స్క్రైబర్స్, 10,00,000 సబ్స్క్రైబర్స్ని కూడా టచ్ చేస్తాను. కానీ ఇది చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి. డెఫినెట్గా అవుట్పుట్ నేను మీకు ఇస్తాను, బట్ మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తే నా ఛానల్ గ్రోత్ అనేది ఇంకా బాగుంటుంది, ఇంకా హైగా వెళ్తుంది. సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. నా వీడియోస్ని మీరు షేర్ చేయండి, చూడండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. ఏదైనా ఉంటే దానిలో మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే నాకు చెప్తే నేను దాన్ని రెక్టిఫై చేసి నా వీడియోస్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలని చూస్తాను. సో అది గైస్, నేను మీకు గుడ్ న్యూస్ చెప్పాలి, ఎక్సైటింగ్ న్యూస్ చెప్పాలంటే అదే నేను మీతో షేర్ చేయాలనుకున్నాను కదా పొద్దున్న మీకు చెప్పండి బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు. అండ్ అదే ఇప్పుడు నేను మీతో షేర్ చేశాను. మీకు ఖచ్చితంగా డౌట్ ఉంటుంది నా టియాగో ఈవీ అనేది నాకు ఎంత రేంజ్ మిగిలింది, ఎంత పర్సెంట్ ఉందని. ఇది 59% ఉంది, 111 రేంజ్ చూపిస్తుంది. 70 కిలోమీటర్స్ నేను తోలి వచ్చాను ఇక్కడికి. అంటే 70 కిలోమీటర్స్ జస్ట్ ఇక్కడ కాదు, నేను పెద్దవరపాడు వెళ్ళాను అండ్ ఇప్పుడు గుడివాడ వచ్చాను, అక్కడ కూడా తిరిగేసి వచ్చేసాను మొత్తం. సో అందువల్ల 70 కిలోమీటర్స్ చూపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోదాం. బ్యాటరీ అయితే సరిపోద్ది మనకి. అండ్ అలాగే ఇప్పుడు దారిలో వెళ్తూ ఉండగా విజయవాడకి వెళ్తున్నాను ఇంటికి. నాకు ఏం కనిపించిందంటే, ఓ మై గాడ్, హనుమాన్ది ఇంత పెద్ద స్టాచ్యూ ఉంది ఇక్కడ. అండ్ చాలా పెద్ద గుడి ఉంది చూసారా. ఆ లోపల దాకా వెళ్ళాలి. నేను మీకు చూపిస్తాను ఈ గుడి ఏంటనేది. మొత్తం లోపల గుడి ఎలా ఉందో మీకు చూపిస్తా. అండ్ ఇదిగోండి, ఇది మెయిన్ ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ గుడి కనిపిస్తుంది. చాలా బాగుంది గుడి అయితే. గుడి వల్ల మూసేసి ఉంది. ఐ థింక్ మేబీ మధ్యాహ్నం కాబట్టి. ఇప్పుడు 4 అయింది టైం, అయినా ఈ టైంలో తెరవాలి. ఐ థింక్ 5 తెరుస్తారేమో అని అనుకుంటున్నా. మీకు తెలుసా, ఇలా చూస్తే మీ ఏదైనా కోరికలు ఉంటే నెరవేరుతాయి, కానీ దేవుడు కనిపించాలి. ఇప్పుడైతే మూసేసి ఉంది, లేదంటే మీరు ఎప్పుడైనా ఇలా చేయి పెట్టి దీని తర్వాత మీరు ఇక్కడ లోపల చూడాలి, దేవుడు కనిపించాలి మధ్యలో నుంచి గ్యాప్లో. సో నాకు ఇదైతే భలే అనిపిస్తుంది, చాలా బాగుంది చూడడంలో. ఈ గ్రాస్ అంతా గ్రాస్ హట్ లాగా ఉంది చూడడంలో, కానీ ఎంత హైట్లో చేశారు, బాగుంది. అండ్ అలాగే అక్కడ ముందు నేను మీకు చూపిస్తాను, కౌస్ కనపడుతున్నాయి, ఏదైనా భలే క్యూట్గా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళిపోతాం ఒకసారి. మీకు తెలుసా, ఆవుల్ని ఎప్పుడైనా పిలవాలంటే మనము ఈ సౌండ్తో, మీరు ఎప్పుడైనా ఈ సౌండ్ చేశారని అన్నారంటే మీ దగ్గరకు వస్తాయి. కొంచెం ఇది ఇచ్చి చూస్తా, ఈ గడ్డి తింటుందో లేదో చూద్దాం. గుడ్ బాయ్, తింటుంది, భలే ఉంది. ఇందాకేమో ఇది నుంచోలేదు, కానీ ఇప్పుడు ఇది కూడా నుంచుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ గడ్డి తీసి దానికి ఇద్దామని ప్లాన్ చేస్తున్నా. ఆవుకి ఎంత ఫుడ్ ఇచ్చిన పుణ్యం, నిజంగానే చాలా పుణ్యం. ఓకే, అక్కడ ఆవులకి నేను చాలా వరకు ఫుడ్ ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ముందుకు వెళ్తున్నా. చూసారా, ఇది ఇంకా కడుతున్నారు, కానీ అక్కడైతే చాలా బాగా కనపడుతుంది, భలే అందంగా ఉంది అసలు. అండ్ అలాగే ఇంకా పైకి ఎక్కిపోదాం. మెట్లు అయితే భలే క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్నవి, భలే కనపడుతుంది గుడి. మీకు తెలుసో తెలీదో కానీ లక్ష్మీ గారు గుడి ఇది. దేవుడా, ఇవాళ నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ ఇవాళ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను మీకు, నా సబ్స్క్రైబర్స్కి అండ్ నా వ్యూవర్స్ అందరికీ. ఎంతమంది ఎవ్వరు ఉన్నా సరే అందరికీ నిజంగా నేను చాలా మనసుతో నేను థ్యాంక్ యూ చెప్తాను. నాది ఇవాళ అనేది 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో ఈ చాలా సంతోషంగా ఉన్నాను నేను, సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంత మీ దయ, మీ ఆశీర్వాదాలు దేవుడు. అండ్ అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీరు బ్లెస్సింగ్స్ చేయండి. ఎందుకంటే నేను ఒక్కడే కాదు నేను చేసిన పని, ఇదంతా మొత్తం మీ బ్లెస్సింగ్స్తోనే. మా సబ్స్క్రైబర్స్ అందరు, నన్ను చూసే వాళ్ళందరూ, నా వ్యూవర్స్ అందరికీ బ్లెస్సింగ్స్ నిజంగానే మీరు ఇవ్వండి. అండ్ గైస్, నేను ఒక్కడనే నా కోసం అడగట్లేదు, మీకోసం కూడా అడుగుతున్నాను. ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తున్నారు అండ్ నాకు ఎంకరేజ్ చేస్తున్నారు, కాబట్టి ఈ ఎంకరేజ్మెంట్ మొత్తం అనేది మీ దగ్గర నుంచి నాకు వస్తుంది. సో ఈ క్రెడిట్స్ మొత్తం, నేను ఇప్పటిదాకా చేసిన మొత్తం క్రెడిట్స్ అనేది నేను మీకే ఇస్తున్నాను. అండ్ దేవుడు నాకు బ్లెస్ చేస్తున్నారు కాబట్టి దేవుడికి నిజంగానే దండం. మనస్ఫూర్తిగా నేను మీకు చెప్తున్నాను,
దేవుడు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇలాగే కోరుకుంటున్నాను. ఇంకా ముందుకెళ్ళి చాలా వర్క్ అనేది నేను ఇంప్రూవ్ అవుతానని నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తాను. కానీ మీరు మాత్రం బ్లెస్సింగ్స్ చేయండి. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ మీరు ఉంటే నా ఫ్యామిలీ మీరు, అండ్ నా ఫ్యామిలీకి తప్పకుండా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా. అలా అయితే కుదరదు, నేను ఒంటరిగా తీసుకుంటే అలాగ. తప్పకుండా మీకు కూడా బ్లెస్సింగ్స్. ఓకే, అయితే ఇప్పుడు నేను మీకు చుట్టుపక్కల మొత్తం ఏమని చూపిస్తాను. చాలా బాగుంది, అందంగా ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ పక్కన నుంచి చూశాను, అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఏంటది అందం అనేది. ముందు దండం. గణేశుడు నా లోపల. ముందుకు వెళ్దాం మనం. అండ్ అలాగే చూస్తున్నారా, భలే కట్టారు బయట. ఇక్కడ మొత్తం లోటస్ లాగా కట్టారు. మీకు లోటస్ తెలుసు కదా, అలాగే ఉంది సేమ్. ఇక్కడ నీళ్ళు వేసేస్తారు. సో నీళ్ళు వేసిన తర్వాత లోటస్లో అనేది టెంపుల్ ఉందని మీకు అనిపిస్తుంది. అలాగే సేమ్ టు సేమ్. చాలా బాగుంది కదా. మీరు ప్రదక్షిణాలు తీసుకోవాలంటే గుడి చుట్టూ కూడా మీరు ఇలాగ ప్రదక్షిణాలు అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, శివలింగ్ కూడా ఉంది. అండ్ నాకు తెలిసి ఇది నరసింహ దేవుడు. మీరు నా కింద కమెంట్ చేసి చెప్పండి ఏ దేవుడు. గుడి ఉంది ఇక్కడ. గుడి దగ్గర ఇక్కడ ఏమో వాష్రూమ్ కూడా కట్టారు. చాలా బాగుంది. అంటే ఈ ఫెసిలిటీ ఉంది, చాలా బాగుంది. గుడిలో అనేది ఇలా వాష్రూమ్ పెట్టారు, బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోతాను. ఇప్పుడు వెళ్ళిపోతాం ఇంటికి. సో గైస్, అయితే చూశారు కదా ఇవాళ బ్లాగ్ అంతే. అండ్ నిజంగానే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను, అంత మీ లవ్, మీ సపోర్ట్ వల్ల నేను నా మైల్ స్టోన్ రీచ్ అయినంటే అంత మీ వల్లే. నా వీడియోస్ అవుట్పుట్ నేను ఇస్తున్నాను, బట్ స్టిల్ మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ స్టేజ్ కల్లా వచ్చేసాను. అండ్ ఇంకా ముందు ఉన్న స్టేజెస్ కూడా నేను డెఫినెట్గా రీచ్ అయిపోతాను. అండ్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ అలాగే ఇంకో విషయం నేను మీకు చెప్తున్నాను, రేపు నేను వెళ్తున్నాను చీరాల బీచ్. ఇది ముందే మీకు ఇన్ఫార్మ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ప్లాన్ చేశాను కాబట్టి. రేపు బీచ్ వెళ్తాను అండ్ బీచ్లో వెళ్ళి మేబీ బాన్ ఫైర్ చేయాలని ప్లాన్ ఉంది. సో చూద్దాం, న్యాచురల్లీ చేస్తాను, మొత్తం వుడ్స్తో బాన్ ఫైర్ చేస్తాను. సో రేపైతే వీడియోని మిస్ చేయమాకండి, తప్పకుండా చూడాలి మీరు. అండ్ ఇవాళ బ్లాగ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా నా కింద కమెంట్ చేసి చెప్పండి. నా వీడియోని లైక్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయాలి. బెల్ మీరు నొక్కేయాలి, గంట మోగిపోవాలి. సో గైస్, ఇవాళకి అంతే. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.